children. Good morning, Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana. మనము 10th chapter లో ఉన్నాం మన ఎమర్జెన్సీ ఆఫ్ కింగ్డమ్ అండ్ రిపబ్లిక్స్. ఓకేనా, మనం అంటే మన కింగ్డమ్ పరిపాలన, మన ప్రజాస్వామ్య పరిపాలన మనమే స్వయంగా ఏ విధంగా పైకి తెచ్చుకోవాలి అనేది. ఓకేనా, సో అదేవిధంగా మనము ద గంగా వ్యాలీ ఫ్రమ్ ద జాన్పాడ్స్ టు మహాజాన్పాడ్, గంగా లోయ ప్రాంతం జాన్పాడ్ నుండి మహాజాన్పాడ్కి ఏ విధంగా వ్యాప్తి చెందింది అని మనం డిస్కషన్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా మనము సో పీపుల్ బిగాన్ టు ద సెటిల్ అలాంగ్ దిస్ ద రివర్స్ ఇన్ ఏ లార్జ్ నెంబర్ అబౌట్ ద 4,000 years ago. మనము ఎప్పుడు చెప్పుకున్నాము? 4,000 years ago. సో అదేవిధంగా 4,000 సంవత్సరాల క్రితం మన అదేవిధంగా ఇక్కడ ద యూజ్ ఆఫ్ ద టూల్స్ మేడ్ ఆఫ్ స్టోన్, ఇక్కడ ఏవైతే టూల్స్ ఉన్నాయో ఈ టూల్స్ ఏంటమ్మా మేడ్ ఆఫ్ దేంతో తయారు చేశారు? మేడ్ ఆఫ్ స్టోన్, కాపర్, బ్రోంజ్, సో అండ్ స్టోన్. ఓకేనా, బ్రోంజ్. ఈ విధంగా మనకి ఇక్కడ స్టూల్స్ కూడా మేడప్ స్టోన్తోని, కాపర్తోని, సో బ్రోంజ్తోని తయారు చేయడం అనేది జరిగింది. అండ్ ఐరన్ ఆల్సో, అండ్ ఐరన్ సో అదేవిధంగా ఇనుము led to the so gradual clearing the of a forest settlement and till the land to the grow the paddy and the crops. తర్వాత ఇలాంటిది paddy and crops, ప్యాడీ అండ్ క్రాప్స్ని పండించడం అనేది జరిగింది, ప్యాడీ పంటని. ఓకేనా, సో అదేవిధంగా లార్జ్ విలేజెస్ అండ్ టౌన్స్ డెవలప్డ్ ఇన్ దిస్ పార్ట్. దే వర్ ఇన్హాబిటెడ్ బై మెనీ పీపుల్ ప్రాబబ్లీ బిలాంగ్ టు ద మెనీ డిఫరెంట్ ట్రైబ్స్. మరి ఇక్కడ చాలా రకాల ట్రైబ్స్, చాలా డిఫరెంట్ రకరకాల ట్రైబ్ జాతి వాళ్ళు ఉన్నారు. అండ్ అదేవిధంగా లార్జ్ గ్రూప్స్ ఇక్కడ. సో మెనీ డిఫరెంట్ ట్రైబ్స్, many different tribes and చాలా రకరకాల ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ అదేవిధంగా సో ప్రాపర్లీ బిలాంగ్ టు ద మెనీ డిఫరెంట్ ట్రైబ్స్. లార్జ్ గ్రూప్స్ సచ్ యాజ్ ఏ విలేజ్ అండ్ టౌన్స్ వర్ ఏ కాల్డ్. అదేవిధంగా ఇక్కడ లార్జ్ గ్రూప్ ఆఫ్ చాలా పెద్ద మొత్తంలో లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సచ్ విలేజ్ అండ్ టౌన్, విలేజ్ అండ్ టౌన్. ఓకేనా, సో పెద్ద మొత్తంలో గ్రామాలలో, టౌన్లలో వీళ్ళు ఉన్న టౌన్స్ వర్ కాల్డ్, వీళ్ళు ఏమని పిలుస్తారంటే మహాజాన్పాడ్ సార్, మహాజాన్పాడాస్ ఆర్ జాన్పాడ్ ఆర్ జాన్పాడ్స్, మహాజాన్పాడ్స్ అండ్ జాన్పాడ్స్. ఓకేనా, లార్జ్ మొత్తంలో పెద్ద గ్రూపులలో డిఫరెంట్ టైప్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ అదేవిధంగా ఇక్కడ సచ్ విలేజ్ అండ్ టౌన్, పట్టణాల గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళు వర్ కాల్డ్ ఏమని పిలుస్తారు? వాట్ ఆర్ కాల్డ్ మహాజాన్పాడాస్ ఆర్ జాన్పాడాస్ అని పిలుస్తారు అనమాట. సో ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ఎ ఫ్యూ జాన్స్ tribes who in tally settled down in the
ఇండిగో గ్యాంటిక్ ప్లెయిన్. మరి అదే ఫైండ్ అవుట్ ద నేమ్స్, కొన్ని ఫ్యూ నేమ్స్, కొన్ని తక్కువ నేమ్స్, ఫ్యూ జాన్స్ ఆర్ ట్రైబ్స్ అండ్ జా. ఇక్కడ జాన్పడ్ మహాజన్ ట్రైబ్ తెగకు చెందిన వాళ్ళమ్మ. ఈ ట్రైబ్స్ హూ ఇంటాలి మొదటగా, సో ఇంటాలి అంటే మొదటిగా, సో సెటిల్ డౌన్. ఇక్కడ మొదటిగా ఎవరు సెటిల్ అయ్యారు? ఇండో గ్యాంటిక్ ప్లెయిన్లో మొదటగా ఎవరు సెటిల్ అయ్యారో రాయండి. వాట్ డూ యూ మీన్ బై ద జాన్పాడ? హౌ ఈజ్ ఇట్ ఏ డిఫరెంట్ ఫ్రమ్ ద మహాజాన్పాడ? మరి వాట్ డూ యూ మీన్ బై జాన్పాడ అంటే అర్థం ఏంటి? హౌ ఇట్ ఈస్ ద డిఫరెంట్ ఫ్రమ్ ద మహాజాన్పాడ. మరి అదేవిధంగా డిఫరెంట్గా మహాజాన్పాడస్గా ఏ విధంగా పేరు వచ్చిందో రాయండి. నెక్స్ట్ వన్ టుడే వి ఆర్ డిస్కషన్. సో హౌ డూ యూ నో అబౌట్ ద మహాజాన్పాడాస్ అంటే హౌ డూ యూ నో మహాజాన్పాడాస్ గురించి మీకు ఏ విధంగా తెలియదు? హౌ డూ వి నో అబౌట్ ద మహాజాన్పాడాస్ గురించి ఏ విధంగా తెలుసు అని అడుగుతున్నారు. సో వి get to know much about these villages and towns from two kinds of sources. So from the archaeologists and excavations in different places from the books and composed during the period. మరి అదే విధంగా ఇక్కడ you get know. సో మనం తెలుసుకున్న మచ్ అబౌట్ దీస్ విలేజెస్. ఇక్కడ ఈ గ్రామాల గురించి చాలా ఎక్కువగా, అండ్ గ్రామాల గురించి, టౌన్స్ పట్టణాల గురించి 2 kinds of source. ఇక్కడ ఎన్ని ఉన్నాయంట? 2 kinds of sources. 2 kinds of sources. 2 kinds of sources. 2 kinds of sources. రెండు రకాల సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఫ్రమ్ వాట్ ఆర్ దే? ఫ్రమ్ archaeologists, archaeological and so excavations అంటే ఆర్చాలజిస్టర్స్ అంటే నేను ఇక్కడ మనకి సో పురాతన కళా వస్తు శాస్త్రం. ఇదేంటిది? పురాతన సో వస్తు కళాశాస్త్రం అనమాట. అండ్ అదేవిధంగా ఎక్స్కేవేషన్స్ అంటే మనకి తవ్వకాలలో బయటపడే అనమాట. ఎవరైతే పురావస్తు శాఖ వారి తవ్వకాలలో బయటపడినవి అనమాట. సో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, రకరకాల ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఫ్రమ్ ద బుక్స్ కంపోజ్, చాలా రకాల బుక్స్ని కంపోజ్ చేయడం జరిగింది డ్యూరింగ్ దట్ పీరియడ్. ఆ పీరియడ్లో ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మనకి ఇప్పుడు మనం చక్కగా ఈ బుక్లో చెప్పుకుంటున్నాం అంటే ఈ బుక్లో కంపోజ్ చేయడం వల్లే మనము ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఓకేనా? సో అండ్ archaeologists have excavated the hundreds of sites in the Ganga valleys and so have tried to know more about the lives the people of these days. మరి ఈ ఆర్చాలజిస్ట్ పురావస్తు శాఖ ప్రకారం ఏంటంటే ఇక్కడ సో ఎక్స్క్యూటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ద సైట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయంట? సో hundreds of sites in so Ganga valleys. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్చాలజికల్ ప్రకారం, ఎక్స్కేవెన్స్ ప్రకారం ఈ తవ్వకాలలో బయటపడింది కదా 100 of the sites in the Ganga Valley and have tried to know the more about these lives of the people in those days. అప్పట్లో మనం కనుక ఇంకా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం కనుక చేసినట్టయితే అబౌట్ సో నో మోర్ అబౌట్
లీస్ట్ పీపుల్ ఇంకా ఎక్కువ పీపుల్ నివసించే ఎంతమంది పీపుల్ నివసించారు, మోర్ పీపుల్. అండ్ అదేవిధంగా సో దోస్ డేస్ ఆ రోజులలో ఎంతమంది పీపుల్ నివసించారో కూడా మనము తెలుసుకోవచ్చు. ద బుక్స్ డ్యూరింగ్ దట్ ఏ పీరియడ్ వర్ ఏ మోస్ట్లీ కంపోజ్డ్ ద అండ్ ఫాలోవర్స్ ఆఫ్ ఏ వేదిక్ ట్రెడిషనల్ బౌద్ధిస్ట్ అండ్ జైన్ మాంక్స్. మరి అదేవిధంగా మనకి ఏం తెలియజేస్తున్నాను, అప్పట్లో మనకి చక్కగా అప్పట్లో మనకి చూసినట్టయితే ఇక్కడ సో మనకి ఆ 100 years సైట్ ప్రకారం మోర్ దాన్ పీపుల్ ఎలా నివసించారు, మోర్ దాన్ బుక్స్ ఆల్సో కంపోజ్డ్ హియర్. అన్ని బుక్స్ కూడా మనకి ఫాలో అవుతాయి వేదిక్ ట్రెడిషన్ ప్రకారం. ఓకేనమ్మా, వేదిక్ ట్రెడిషనల్ వేదిక్ ట్రెడిషన్ ప్రకారం మనకి సో ఏంటది మనకి బుద్ధిస్టస్ అండ్ జైన్ మాంక్స్ సో మనము వేదిక్ ట్రెడిషనల్ మనకు మొత్తం కూడా వేదిక్ సాంప్రదాయ ప్రకారం చూస్తే బుద్ధిస్ట్ అండ్ సో జైన్ మాంక్స్ గురించి తెలియజేస్తున్నారు. ఈవెన్ దో దే ఆర్ రిలీజియస్ బుక్స్, దే టెల్ అస్ a lot of the towns and villages and about the kings and rulers of those time. మరి అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్టయితే నాన్న ఇక్కడ సో రిలీజియస్ బుక్స్ ఓకేనా, ఇక్కడ దే హ్యావ్ గివ్ సమ్ సో రిలీజియస్ books. Some books are there. They tell us. మరి మనకి ఏం చెప్తున్నాయి, రిలీజియస్ బుక్స్ మత సాంప్రదాయపరమైన బుక్స్ కానివ్వండి, లాట్ ఆఫ్ బుక్స్ ఆల్సో మనకి ఏం చెప్తున్నాయి అంటమ్మా సో అబౌట్ ద విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ అదేవిధంగా మనకి విలేజెస్, టౌన్స్ అండ్ కింగ్స్ అండ్ రూలర్స్ ఆఫ్ దిస్ టైమ్. ఆ రోజుల్లో పరిపాలించిన రాజుల గురించి, వాళ్ళ యొక్క పరిపాలన గురించి అండ్ వాళ్ళ యొక్క జీవన విధానం గురించి మనకి చక్కగా రిలీజియస్ బుక్స్లో కంపోజ్ చేసిన ప్రకారం మనకి అబౌట్ విలేజెస్ గ్రామాల గురించి, పట్టణాల గురించి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సో కింగ్స్ అండ్ ద రూల్స్ ఆఫ్ ద టైమ్. ఆ రోజుల్లో రాజులు ఏ విధంగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలో చక్కగా మనకి వివరించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా సమ్ బుక్స్ వర్ ఈవెన్ రిటర్న్ బై ద పీపుల్ అండ్ డిస్ట్రాక్ట్ కంట్రీస్ లైక్ గ్రీస్. అదేవిధంగా మనకి సమ్ బుక్స్, సో మెనీ బుక్స్ ఆర్ దేర్. some religion books told villages, towns and so kings and their rules of the kingdom గురించి చెప్తున్నాయి. అండ్ some books so were written by the people, కొంతమంది ప్రజలు డిస్ట్రాక్ట్ కంట్రీస్ లైక్ కొన్ని గ్రీస్ గురించి తెలియజేస్తున్నాయి. అండ్ some books, so many books are there. Here have the information derived from the different sources. మనకి చాలా రకాల సోర్సెస్, వనరుల గురించి మనకి చక్కగా ఏంటది డ్రైవెన్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ గురించి మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి మహాజాన్ పాయింట్స్ అన్న 16 మహాజాన్ 2005 ఇయర్స్లో కూడా మనకి చక్కగా సో మ్యాప్ అండ్ మహాజాన్పాడ్ గురించి ఇచ్చడం. లుక్ ఎట్ ద మ్యాప్ అండ్ ఇండియా గివెన్ అబోవ్. హియర్ హ్యావ్ దిస్ ఇస్ ద ఇండియా మ్యాప్ నానా. ఇట్ షో యూ హ్యావ్ ఏ బోత్ ఏరియా ఆఫ్ సమ్ మహాజాన్పాడ్కు సంబంధించిన సమ్ ఏరియాస్ ఆర్ దేర్ నానా. ఫైండ్ అవుట్ దిస్ వన్. అండ్ ఇట్ ఆల్సో గేవ్ హస్ ఏ నేమ్ ఆఫ్ ద మేజర్ సిటీస్. ఇక్కడ మనకి మేజర్ ముఖ్యమైన సిటీస్ గురించి ఇవ్వడం జరిగింది. అసోసియేటెడ్ విత్ మహాజాన్పాడ్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మేజర్ స్థలాల గురించి మనకి ఈ ఇండియా మ్యాప్లో మనకి స్పష్టంగా
Diligent observe this map and after write this one. Okay, be carefully observe this one. And okay, we can also find out the name of a river which follow through this Mahajanpad. They have, so this map have some rivers also there nana. Find out this rivers and ride. సో ఇవి ఎక్కడికి ఫ్లో అవుతున్నాయి, ఎక్కడ ప్రవహిస్తున్నాయి, వాటి యొక్క పేర్లు రాయండి. ఓకేనా మ్యాప్లో వరకు. సో చక్కగా ఈ మహాజాన్పడ్ సిటీకి సంబంధించిన అన్ని ఏరియాలు కూడా చక్కగా మీ ఇండియా మ్యాప్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ రివర్స్ కూడా ఉన్నాయి. ఆ రివర్స్ ఏ నదిలోకి ప్రవహిస్తూ ఉన్నాయో ఆన్సర్ రాయండి. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ నానా. అండ్ వీలైతే మీరు ఇండియా మ్యాప్ డ్రా చేసి ఈ మహాజాన్పడ్కి నియర్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ పంపండి. ఓకేనా. బాయ్.